రైతు బాంధవుడు కేసీఆర్ కు జై కొడుతూ సాగుకు సిద్ధమయ్యారు ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే గ్రామ అన్నదాతలు. మృగశిర కార్తె సందర్భంగా పంట పొలాల్లో పత్తి విత్తనాలు పెట్టే ముందు కేసీఆర్, కేటీఆర్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. గులాబీ బాస్ కేసీఆర్ మళ్లీ రావాలని నినదించారు. కేసీఆర్ వస్తేనే తమ బతుకులు మారతాయని అన్నదాతలు స్పష్టం చేశారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముక్రాకి గ్రామంలో ఇలా ఖరీఫ్ సీజన్ మొదలు కావడం, ఇలా మెరుగు అనేది అందరూ వ్యవసాయదారులు వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలు పెట్టడం మొదలుపెట్టారు. దానికి భాగమే ఈరోజు మేము కూడా అందరం రైతులం కలిసి గ్రామంలో విత్తనాలు పెట్టడం మొదలు పెట్టడం జరిగింది. మరి గత 10 సంవత్సరాల కింద మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ప్రతి రైతుకు రైతు బంధు అనేది ఇదే టైంలో ఆ రైతు బంధు అకౌంట్లో పడేది. ఆ డబ్బుతోని ప్రతి ఒక్క రైతు విత్తనాలు కానీ, ఫర్టిలైజర్ కానీ అన్ని వ్యవసాయానికి సంబంధించిన అన్ని కొనుగోలు చేసేవారు. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరి రైతు భరోసా పూర్తిగా రైతులకు ఇంతవరకు అకౌంట్లో మాకు ఎవరైతే 4 ఎకరాల లోపల ఉన్నాయో వాళ్లకు ఒకటిసారి పడ్డాయి. సరే, మిగతా వాళ్ళు ఎవరైతే మేము 5 ఎకరాల రైతుల పైన ఉన్నామో మాకు ఎవరికి ఇంతవరకు రైతు భరోసా పడలే. మరి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలు పడింది. ఇప్పుడు అందరూ గింజలు తెచ్చుకుంటున్నారు. అందరూ వ్యవసాయ క్షేత్రంలో ఫర్టిలైజర్ కానీ, గింజలు కానీ అన్ని వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ మెరుగు మొదలైంది. మరి రైతు భరోసా అయితే ఇంతవరకు మరి మొదలులేదు. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాము. వెంటనే రైతు ఖాతాల్లో రైతు భరోసా వేయాలని మేము కోరుకుంటున్నాము.